గతంలో చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని, లోకేష్ గారిని అయితే బాడీ షేమింగ్ చేసిన పేరుని నాని అకస్మాత్తుగా మీడియా ముందులకు వచ్చి చంద్రబాబుని గారిని ఆకాశానికి ఎత్తడం, ఆయన మంచివాడు, ఆయన అసలుకి చాలా సౌమ్యుడు అంటూ మాట్లాడటం, దాని వెనకాల ఉన్న రహస్యం ఏమనుకోవచ్చు అంటారు? పేర్నాని మీద, ఆయన భార్య మీద, వాళ్ళ కొడుకు మీద, అందరి మీద కూడా కేసులు నమోదైనాయి. ఆల్రెడీ నాకు తెలిసి ఈ పాటికే మొత్తం అసలు ఫ్యామిలీ మొత్తం కూడా జైల్లో ఉండాల్సిందే. కానీ ఏంటంటే మరి ఈరోజు మాట్లాడిన మాటలకి ఇంకా బాబు గారు అయితే ఇంకా నిన్న మాట్లాడిన మాటలకి ఏం జరిగిద్దో మాకే అర్థం కావట్లేదు. షాకింగ్గా ఉంది. అంటే దీని వెనకమాల పేరుని పన్నాగం ఉందనుకోవచ్చు అంటారా, లేదంటే గనక వైసీపీ పార్టీలోనే పేరుని పొమ్మను లేక పొగబెట్టారనుకోవచ్చు అంటారా? వాళ్ళు బొమ్మ అనేది ఏముందండి, వాళ్ళకి ఆల్రెడీ 11 సీట్లు వచ్చిన తర్వాత అసెంబ్లీకి వచ్చే ఆ ప్రతిపక్ష హోదా కూడా లేదు. అసలు ఆ పార్టీని ఆల్రెడీ 2024లో భూస్థాపితం చేస్తాము అని చెప్పాము. ఆ విధంగానే చేసాము. ఆ పార్టీలో వాళ్ళు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు రీసెంట్గా గంజి చిరంజీవి కూడా వచ్చి తలకాయ వంచుకొని జనసేన పార్టీలో అయితే జాయిన్ అయ్యారు. ఆ పార్టీలో ఎవరున్నారు చెప్పండి? ఒక జగన్మోహన్ రెడ్డి, భారతి, అవినాష్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పార్టీలు మారడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంకా ఆయన ఏమంటాడు, సంక్రాంతికి నేనేంటో చూపిస్తా అంటున్నాడు. పేర్నానికైతే పూర్తిగా అర్థమైపోయింది. తనని, తన భార్యని, వాళ్ళ అబ్బాయిని మొత్తాన్ని కూడా లోపలేయటానికి సిద్ధమయ్యారు. మరి నువ్వు గత 5 సంవత్సరాలుగా బాబు గారిని కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీని గురించి కావచ్చు, ఇష్టం వచ్చిన వాళ్ళ క్యాస్ట్ గురించి కూడా నువ్వు సేమ్ అదే క్యాస్ట్ అనుకో, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. కానీ ఇప్పుడేంది, మీరు చేసిన తప్పుకి ఆ రేషన్ బియ్యం అమ్ముకునే విషయం కానీ ఎంత ఏంటి అనేది ఆధారాలతో సహా దొరికిపోయిన తర్వాత అసలు ఆ కేసులో ఉన్న A2ని అయితే అరెస్ట్ చేయటం జరిగింది. ఇక మిమ్మల్ని కూడా ఇంకా నాకు తెలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీకు జైల్లోనే, నీకు కావచ్చు, నీ పెళ్ళానికి కావచ్చు, నీ కొడుక్కి కావచ్చు, ఇంకా అయిపోయింది. మీ మీద ఆధారాలతో సహా దొరికిన తర్వాత నువ్వు కాళ్ళు మొక్కినా సరే, ఒకవేళ బాబు గారు ఏమన్నా తగ్గినా కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం తగ్గరు. ఎందుకంటే బాబు గారు ఎందుకు అంటే ఏముందలే లేడీస్ మీద ఎందుకు పెడదాము అంటారు. మరి మీరు చేసింది ఏంది? మీరు తిట్టలేదు ఆడవాళ్ళని? బాబు గారి కుటుంబంలో లేడీస్ని కానీ, పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో లేడీస్ని కానీ అసలు అసెంబ్లీలో బండబూతులు తిట్టడం తప్ప మీరు చేసింది ఏముంది? నువ్వు చేసిన వాటన్నిటికీ శిక్ష పడుతుంది. ఇక అన్నీ తెలుసుకొని ఏమన్నా ఒక ఛాన్స్ దొరికిద్దేమని చిన్న ఒక రాయి వేసాడు. మేమైతే పట్టించుకోవట్లే, వీళ్ళైతే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం లోపలికి వెళ్తారు అని మాత్రం నాకైతే డిసైడ్ అయింది. పవన్ కళ్యాణ్ ఇది పేర్నాని ఫ్యామిలీ మొత్తం కూడా జైలుకి వెళ్తారు ఖచ్చితంగా, వాస్తవం. అంటే ఇక్కడ ప్రధానంగా మరి పేరుని పొగట్టడానికి గల కారణం ఏంటి? ఇంద్రుడు, చంద్రుడు, చంద్రబాబు దేవుడు అనుకుంటూ గత 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి పొగిడాడు, డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు బాబు గారిని పొగిడితే ఏమన్నా మంత్రి పదవి ఏమన్నా ఇస్తాడేమో, లేకపోతే ఏదన్నా ఎమ్మెల్సీ ఇస్తాడేమో. తన మీద ఉన్న కేసులకి తన కానీ, తన భార్యని కానీ, వాళ్ళ అబ్బాయిని కానీ ఏమన్నా బాబు గారు కాపాడతారేమో అనుకుంటున్నారు. ఇదంతా బాబు గారు ఊరుకున్నా కానీ, పార్టీ కార్యకర్తలుగా కానీ, మేము కానీ, జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎవరైనా కానీ బాబు గారు ఊరుకున్నా మేమైతే ఊరుకునే పరిస్థితులు లేవు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు గారిని పేరుని పొగుడుతున్నాడు, మరో పక్కన రోజు ఏంటి దమ్ముంటే నా మీద కేసు పెట్టుకోండి, అరెస్ట్ చేసుకోండి, ఆ దమ్ముందా మీకు అంటూ సవాల్ చేస్తుంది కదా. అసలు మాకు అదే అర్థం కావట్లే. సోమవారం వస్తారా, మంగళవారం వస్తారా, బుధవారం వస్తారా అని మాట్లాడే ఆమె ఇప్పుడు పాలిచ్చే ఆవంట జగన్మోహన్ రెడ్డి, తన్నే దున్నపోతంట చంద్రబాబు నాయుడు గారు. బాబు గారు మీరైనా ఒకటి అర్థం చేసుకోవాలి. ఒకవైపు రోజా మిమ్మల్ని ఏ విధంగా తిడుతుంది, ఒకవైపు మెత్తగా కాళ్ళు ఒత్తుతున్నాడు పేర్నాని గాడు.
కాళ్ళు ఒత్తుతున్నాడు, యువతల రోజా తిడుతుంది. మీరు అన్ని గమనించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేమైతే చెప్తున్నాం. మీరైతే నీ ఓపిక దండంగా నాయన, మా వల్ల కావట్లేదు. వాళ్ళు మాట్లాడే మాటలకి అన్నీ ఇంకా ఎంతకాలం చూసా 6 నెలలు జరుగుతుంది. నువ్వు ఇంకా పోలవరం ప్రాజెక్ట్ అను ఇక అమరావతి పట్టుకొని ఊగుతావా అని చెప్పి 75 సంవత్సరాల ముసలావిడ నన్ను కుర్చీలో కూర్చోబెట్టి క్వశ్చన్లు అడుగుతుంటే నాకు సమాధానం చెప్పలేకపోయా. ఎన్ని కాదబ్బా, ఇప్పుడు రోజా చేస్తున్న వ్యాఖ్యలు ఒకవైపు, దమ్ముంటే అరెస్ట్ చేస్తారా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అధికారంలో ఉంది ఎవరు? నాకు తెలియదు, చెప్తున్నా. అధికారంలో ఉంది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. మరి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు చెప్పు? మాకు అర్థం కావట్లే. మాట్లాడమంటే మైకు కెమెరా ముందు మాట్లాడతాం. నేనేం తప్పు చేయలేదు అంటుంది కదా ఎవరు? రోజా. నువ్వు ఏ తప్పు చేయలేదు తల్లి, ఆ విషయం తెలుసు. నువ్వు అధికారంలో ఉండగా ఎమ్మెల్యేగా కావచ్చు, పర్యాటక శాఖ మంత్రిగా కావచ్చు, నువ్వు తిన్నది ఏంది? 300 టికెట్ని 3000కి అమ్ముకొని 2.5 సంవత్సరాల్లో 1,080 కోట్లు తిన్నావు. నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు సంపాదించిన అక్రమ సంపాదన 10,000 కోట్లు. అన్నీ కూడా ఆధారాలతో సహా ఉన్నాయి. ఎందుకు నీ మీద పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇంకా బాబు గారు ఎందుకు కూల్గా ఉన్నారు? ఇంకా పోలవరం కడతాను, అమరావతి కడతాను, డెవలప్మెంట్ ఒకవైపు ఉండాలి, వాస్తవమే. వాళ్ళ మీద యాక్షన్ కూడా మేము తీసుకోమని చెప్తున్నాం. మా మీద కేసులు పెట్టలేదా? మా మీద ఎందుకు నాయన? నీ మీద అక్రమంగా 53 రోజులు కేసు పెట్టారు నాయన, అది గుర్తు తెచ్చుకో నాయన అని చెప్పి మేము మొత్తుకుంటున్నాము. సరే, ఇదంతా ఒక ఎత్తు. మరి గుడివాడ అమర్నాథ్ ఇందాక అంటున్నాడు కదా, పడేందు గుళ్ళో డబ్బులు అంటే రావట్లేదంట. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గుళ్ళో డబ్బులు వచ్చాయంట 7.5 లక్షలు. అంటే గుళ్ళో 7.5 లక్షలు వచ్చినాయి నీకెట్టా తెలిసిందిరా? మీరు ఏ గుళ్ళు వదిలిపెట్టారా? ఉన్న గుళ్ళు మొత్తం బాలగొట్టి, ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగిపోయినా తప్పు లేదు, రాముల వారి తలకాయ ఇరిగిపోయినా తప్పు లేదు. గుళ్ళు బాలగొట్టింది మీరే గారా? అరే, లడ్డులో పందికోవ కలిపింది ఎవర్రా? మీరు కాదా? ఆ కేసు ఆల్రెడీ నడుస్తుందిగా. ఎప్పుడు లోపలికి వెళ్తారో తెలీదు ప్రతి ఒక్కళ్ళు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కోడిగుడ్లు కోళ్ళు తప్పితే ఏమన్నా వచ్చినాయారా వైజాగ్కి? ఇప్పుడు ఎట్లా లూలు కంపెనీ వస్తుందరా? అసలు 8 5 స్టార్ హోటల్ వస్తున్నాయి వైజాగ్కి. ఏమి రావట్లేదంటగా. ఎప్పుడు ఏమన్నా కళ్ళు ఏమన్నా రాజధానిలో డెవలప్మెంట్ కనపట్లేదా? లేకపోతే వైజాగ్ లో 8 5 స్టార్ హోటల్ కనపట్లేదా? లూలు మాల్ కనపట్లేదా? ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి వైజాగ్కి? అసలు పూర్టు రిచ్ అని చెప్పి జనాలను పూర్గా చేసి చంద్రబాబు మాత్రం రిచ్ గా అయ్యాడు అంటున్నాడు కదా. ఎవరు? మీరు చేసిన అక్రమాలన్నీ రోజుకొక్కటి బయటకు వస్తున్నాయి. సమోసాలకి 9 కోట్లు, ఎగ్ పఫ్లకి 3.5 కోట్లు, ఎలకన పట్టుకోవటానికి 1 కోటి రూపాయలు, నిమ్మరసం తాగటానికి 70 లక్షలు, ఇంటి చుట్టూ కంచె. దేనికిరా కంచె? దొడ్లో ముడ్డి కడుక్కోవటానికి కూడా మిషన్లు పెట్టుకున్నారంటే మిమ్మల్ని ఏమనాలరా? ఏది బీచ్ కనపడాలా మీకు దొడ్లో కూర్చుంటే? సరే, ఇవన్నీ అయిపోయినాయిలే గాని. ఏమైపోయినాయి? ఇంకా మళ్ళీ ఏం చెప్పకూడదు. మీరు అన్ని అయిపోయినాయి అంట. జనవరికి వస్తున్నాడుగా, మరి బయటకి ఏం చెప్తారు? వచ్చేది ఇంకా కొత్త అల్లుడు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాడు. రోడ్లన్నీ వేసింది. నాకైతే బాబుగారు రోడ్లు వేసింది మా కోసం అనుకున్నా కానీ కాదు. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడు, అన్ని గుంతల్లో ఏడబడతాడేమో, దెబ్బలు ఏడదగులుతాయేమో. నాకు తెలిసి జగన్ మీద ఉన్న ప్రేమ బాబు గారికి మా మీద లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద లేదు. 164 సీట్లు ఇచ్చిన మమ్మల్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు బాబు గారు. ఎందుకయ్యా నీకంత ప్రేమ ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద? 3 రోజుల్లో అక్రమంగా జైల్లో వేసినందుక? సరే, ఇవన్నీ కాదబ్బా, జనంలోకి జగన్ అంటున్నాడు, బానే ఉంది. మరి విద్యుత్ సమస్యల మీద పోరప్పుడు మాత్రం బయట 9 సార్లు కరెంటు బిల్లు పెంచింది నువ్వే కారా నాయన? నాకేం సంబంధం లేదు అంటున్నాడు. నీకేం సంబంధం లేదా? నేను అమాయకుడిని అంటున్నాడు కానీ. ఒక లైటు ఒక ఫ్యాను ఉన్న ఇంట్లో 3,000 రూపాయల కరెంటు బిల్లు వచ్చింది, వాస్తవం కాదా? 9 సార్లు కరెంటు బిల్లు పెంచిన పాపానికి 11 సీట్లు ఇచ్చారు. 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసుకుందామా, 11వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసుకుందామా? ప్రమాణ స్వీకారాల సంగతి పక్కన పెడితే, సరే జనవరి 3వ తారీఖు అనుకున్న విద్యార్థులు పోరుబాటని జనవరి 29కి ఎందుకు మార్చాడు అనుకోవచ్చు అంటారు? జనవరి 29కి ఆ రోజు ఏ వారం చూడండి ఒకసారి. ఆ రోజు ఏ వారం చూడండి. కొంపతి శుక్రవారం రాలేదుగా? శుక్రవారం అంటే కాదు, డౌట్ వచ్చింది. ఆ రోజు ఏ రోజు చూడండి? 29.
ఆయన కరెక్ట్గా మనము శుక్రవారం వస్తే ఏం ప్లాన్ చేసుకుంటాం, శనివారం పబ్కి వెళ్దామా, ఆదివారం పబ్కి వెళ్దామా అని ఆలోచిస్తాం. ఆయన శుక్రవారం వస్తే కోర్టుకి ఎట్లా తప్పించుకుందాం అని చెప్పి ఆయన ప్లాన్లో ఆయన వేసుకుంటాడు. ఇది బుధవారం కదా వచ్చింది, ఆ? బుధవారం. అది క్యాన్సిల్ అయ్యిద్ది. మామూలుగా శుక్రవారం పెడతాడు. మామూలుగా Actual గా ఇప్పుడు శుక్రవారం పెట్టింది క్యాన్సిల్ అయింది. జనవరి 3 అంటే శుక్రవారం పెట్టింది క్యాన్సిల్ చేసి బుధవారానికి మార్చుకున్నాడు కదా, మరి దాన్ని ఏమంటారు? బుధవారం కూడా రాడండి. నువ్వు ఎక్కడికి వస్తావు? డిసెంబర్లోనే వస్తా అన్నావు బయటికి, ఏమన్నా వచ్చావా అంటే రోడ్లు బాగాలేదని చెప్పి సంక్రాంతికి బాబు గారు ఏం చెప్పారు అంటే, సంక్రాంతికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మీరు అన్ని చోట్ల రోడ్లు కనుక అయిపోతే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి క్లాసులు బీక్తానని చెప్పి చెప్పిన తర్వాత ప్రతి ఒక్క నియోజకవర్గంలో రోడ్లు అయితే వేయటం జరిగింది. నేను అప్పుడెప్పుడో చూసా పలకలూరు రోడ్డు ఎట్లా ఉండేది, రోడ్డు మీద స్విమ్మింగ్ పూల్ ఉండేది. కానీ ఇప్పుడు అట్లేదు, నీట్గా రోడ్లు చాలా బాగా వేశారు. కానీ అది మా కోసం వేశారా, జగన్మోహన్ రెడ్డి కోసం వేశారా అనేది మాకు అర్థం కావట్లా. సరే, ఓవరాల్ గా చెప్పండి నాకు. గుడివాడ అమర్నాథ్ చేస్తున్న ఆరోపణలు, పేరు నాని పలకరింపులు, బుజ్జగింపులు, అభినందనలు, కృతజ్ఞతా భావనలు, ఇంకో పక్కన రోజా వచ్చేదానికేం బెదిరింపులు, ఎలా చూడాలంటారు వీటన్నిటిని? దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, దమ్ముంటే జర్నలిస్ట్ని కూడా, నిన్ను కూడా ఏమన్నా రోజాని ఏమన్నా దండం కాదు అది చెప్పింది. మీ జర్నలిస్టులు ఎవరన్నా వచ్చిన మరి అది అడ్రస్ చెప్పిద్దో చెప్పలేదు నాకు తెలియదు, కానీ నీకు దమ్ముంటే నువ్వు వెళ్ళొచ్చు. మరి అది అట్లాగా మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏమైందో మీకు తెలుసు కదా. 11 సీట్లు వచ్చిన తర్వాత అసెంబ్లీకి వచ్చి మాట్లాడట్లా. ఇవన్నీ మీరు అసెంబ్లీలో అమ్మ లెక్కలు తిట్టారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అమరావతి కమరాయిదానా కరోనానా అని చెప్పి మాట్లాడారు. మీరు అధికారంలో వచ్చినాకేక ఆ కరోనా కూడా దిక్కుమాల రోగం కూడా వచ్చింది. సరే, ఓవరాల్ గా నాకు కావాల్సింది ఏంటయ్యా అంటే కనుక ఇప్పుడు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి జనవరిలో 3వ వారంలో జనంలోకి వస్తాను అన్నారు. ఈ లోపు ఆయన అంటుంది ఏంటంటే వ్యతిరేకత పెంచండి అంటున్నాడు. ఈ వ్యతిరేకత పెంచండి అంటే ఏమనుకోవాలంటారు? కరెంటు బిల్లు పెంచిన దాని గురించి అందరు రోడ్ల మీదకి వెళ్ళమన్నావు. నువ్వు ఏడికి పోయావు? పులివెందులో పెళ్ళిళ్ళకి పోయావు. నువ్వు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వీటికి వెళ్తావా నువ్వు? కరెంటు బిల్లు పెంచింది నువ్వు. రోడ్ల మీద తిరిగేదేమో ఇది 2 కాళ్ళ గేదె తిరిగిద్ది, ఇది స్కూటీ ఎక్కి. ఏం మాట్లాడిద్ది ఇది? దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటుంది. ఇంతకుముందు ఏం మాట్లాడింది? అధికారంలో ఉన్నప్పుడు సోమవారం వస్తారా, మంగళవారం వస్తారా, బుధవారం వస్తారా అంది. ఇప్పుడేమో దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటుంది. నిన్ను అరెస్ట్ చేయడానికి దమ్ము ఎందుకే? 2 బరిగొడ్లు కడతారు గొలుసులు, అవి 2 తీసుకొని వచ్చి అసలు ఒక కంటైనర్ ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఎక్కించి మరి ఆ పర్సనాలిటీ 2019లో ఆమెకున్న బరువు ఎంత? 2024లో ఆమె గట్టిగా 100 కేజీలు దాటింది. ఏది బొచ్చ రాగండి కొరమేను ఆమె తిన్నది. కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు నాకు తెలిసి రోజాని పిలిచారో లేదో నాకైతే తెలియదు, కానీ ఓ బొచ్చిట్ట పట్టుకొని మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టి ఇది పులచేప, ఇది బొచ్చ, ఇది రాగండి, ఇది కొరమేను అని చెప్పి మొత్తం తిన్నది. ఇది మా పాపకి ఇష్టం, ఇది మా కొడుకు ఇష్టం, ఇది నాకు ఇష్టం అని చెప్పి ఇది మొత్తం తిన్నది. ఎంత బరువు ఉందో తెలుసు. ఆ కాఫీలు తాగినా కూడా ఒక తొట్టె కాఫీలు తాగుతా ఉండదు. ఏమో సంగతి ఎవరికి తెలియదు చెప్పండి. దీని బతుకేందో. వైజాగ్ లో ఒకళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఆల్రెడీ మాట్లాడారు కదా, ఏడ్చింది కదా ఆ రోజు. ఎవరితోనైనా ఉండొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందంటగా. చెప్పింది, ఆల్రెడీ చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. అందుకనే మొగుడిని తమిళనాడులో వదిలిపెట్టి బరి తెగించిన దానిలాగా తిరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మరి ఏం చేస్తాం?